హలో హ్యాపీ గార్డెనర్స్. నిన్న అడిగిన క్వశ్చన్ ఆఫ్ ది డే క్వశ్చన్కి నా యొక్క ఆన్సర్ అండి ఇది. ఇక్కడ చూడండి, ఇక్కడ డ్రాగన్ ఫ్రూట్ ఫ్లవర్స్ ఉన్నాయి. ఇక్కడ ఒకటి ఉంది కదా, అలాగే ఈ కింద కూడా చూడండి. ఇది చూడండి, ఇది ఓడబ్ల్యూడిసి లిక్విడ్లో నేను ఆయిల్ కేక్స్ అన్నీ కూడాను గానుగుల దగ్గర నేను తీసుకొచ్చి కొంచెం రాయితో చితుక్కొట్టి ఇందులో వేసేసానండి. అరౌండ్ 1.5 month పైన అవుతుంది. తర్వాత వైజాగ్ వెళ్ళిపోయాను. సో వేసేసినాక ఇది చక్కగా ఫర్మెంట్ అయిపోయింది. ఇంకా చాలా వరకు ఏంటంటే వాటర్ స్మెల్ వచ్చేస్తుంది. మోర్ దెన్ 1.5 month పైన అవుతుంది కాబట్టి అది ఘోరమైన స్మెల్ వస్తుంది. అయినా సరే ఇది మనకి చాలా మంచి ఫర్టిలైజర్ అన్నమాట. ఇది ఎక్కువ ఫర్మెంట్ అయిపోయి ఉంది కాబట్టి దీనిని మనం 1:20 రేషియోలో వాటర్ కలుపుకొని మనము మొక్కలకి ఇచ్చుకుంటే చాలా అంటే చాలా హెల్తీగా ఉంటుంది. అలాగే మనము ఇమీడియట్గా యూజ్ చేయాలి అంటే కనుక మనము ఓడబ్ల్యూడిస్ లిక్విడ్లో ఆయిల్ కేక్స్ అన్నీ కూడా వేసేసి అది ఒక 1 week వరకు ఫర్మెంట్ అయినాక మనకు తెలిసిపోతుంది. ఫర్మెంట్ అయినాక మనం మొక్కలకి 1:10 రేషియోలో మనం వేసుకుంటే సరిపోతుంది. ఇంకా మనము వాటర్ అనేది కొంచెం ఇంకా చిక్కగా ఉందంటే కనుక మనము ఏదో 1:15 రేషియోలో వాటర్ కలుపుకొని మనం మొక్కలకి వేసుకున్నా కూడా ఎవ్రీ వీక్ కానీ ఎవ్రీ 10 days కానీ వేసుకున్నా సరిపోతుంది. ఇగో దీని పక్కనే ఉంది, ఇది చూడండి, వంగన అనమాట, వంగ చెట్టు. ఎన్ని వంకాయలు ఉన్నాయో లోపలికి కూడా ఉన్నాయి. సో మనకి ఇది వాడడం వల్ల ఏంటంటే ఆల్ ఇన్ 1 ఫర్టిలైజర్ అన్నమాట. ఇంకా ఇది ఒక్కటి వాడితే సరిపోతుంది, ఇంకేం వాడకపోయినా కూడా ప్రాబ్లం లేదు. పూత, పింద, ఫ్లవర్స్ వీటన్నిటికీ కూడా చాలా మంచి నెంబర్ 1 ఫర్టిలైజర్, ఆల్ ఇన్ 1 ఫర్టిలైజర్ అని మనం చెప్పుకోవచ్చు. అందులో వర్షాలు పడుతున్నాయి కాబట్టి వర్షాలు పడినా మనకి వింటర్ సీజన్ అయినా సమ్మర్ సీజన్ అయినా ఏ సీజన్కైనా ఇది అన్ని సీజన్స్కి మొక్కలకి చాలా బాగా యూజ్ అవుతుంది. సో ఐ హోప్ ఈ వీడియో మీకు యూజ్ అవుతుంది అనుకున్నా. థ్యాంక్ యూ. ఐ విష్ యూ ఆల్ హ్యాపీ గార్డెనింగ్.